ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీలో తమకు చెందిన భూమిని అధికార పార్టీ అండదండలతో కొందరు కబ్జాలకు పాల్పడ్డారని, కబ్జాదారుల నుండి తమ భూమిని కాపాడాలని కోరుతూ బాధితులు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైసా పోగు చేసుకుని తాము కొనుక్కున్న ప్లాట్లను కొందరు స్థానిక నాయకులు తప్పుడు పత్రాలు సృష్టించి తమ స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యానికి దిగారని వాపోతున్నారు. దీనిపై స్థానిక పోలీసులతో పాటు గ్రేటర్ ఆఫీసర్లకు ఎన్నోసార్లు కంప్లైంట్ చేశామని, నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు స్థలంలో ఎటువంటి నిర్మాణాలు జరపకూడదని హైకోర్టు మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొందరు అధికారులు మామూళ్ల మత్తులో సర్వే నంబర్లు మార్చి మరీ అనుమతులు ఇచ్చారని బాధితులు పేర్కొన్నారు. గతంలో బాధితులు లోకయుక్త కోర్టులో కూడా దాఖలు చేసిన పిటిషన్ పై స్టే విధించగా కొందరు హైకోర్టును ఆశ్రయించారని, హైకోర్టు కూడా లోకయుక్త తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు ఇచ్చిందని, ఇలా స్థానిక కోర్టులు లోకయుక్త మరియు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా కోర్టు తీర్పును అమలు చేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారని, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులారా న్యాయం చేయండి. ప్రజాప్రతినిధులారా న్యాయం చేయండి. We want justice. We want justice. We want justice. We want justice. కన్స్ట్రక్షన్ ఈ రోజు కూడా చేస్తారు. ఈ రోజు వీడియోలో పెడతాం. సైడ్ మీకి రమ్మని సైడ్ మీకి రమ్మని నువ్వురా అది ఎక్కువ అరే భయ్ తీసుకురా కట్టెలు ఇక్కడ తీసుకొచ్చి మాకు వెంటనే పోలీస్ అధికారులు ప్రొటెక్షన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కమిషనర్ గారి నుంచి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అక్రమ కట్టడాలు వెంటనే కోర్టు తీర్పును గౌరవించాలి. న్యాయం చేయండి. ప్రభుత్వ అధికారులు న్యాయం చేయండి. ప్రభుత్వ అధికారులు న్యాయం చేయండి. We want justice. We want justice. We want justice. ఇవ్వలేదు. నేను సురేష్ వచ్చిన చర్య తీసుకోవాలి. అక్రమ కట్టడాలపై చర్య తీసుకోవాలి. భూ కబ్జాదారుడు రఘువర్ధన్ రెడ్డిని వెంటనే 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 ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ అక్రమ కట్టడాలకు హెల్ప్ చేస్తున్న గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ సార్ గారికి మరియు గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి మరియు మున్సిపల్ అధికారులకి, అలాగే పోలీస్ వ్యవస్థకి, రెవెన్యూ వ్యవస్థకి మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వ్యవస్థకి అందరికీ మేము విన్నవించుకునేది ఏంటంటే, అక్రమంగా భూ కబ్జాలు చేస్తూ రఘువర్ధన్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతూ అక్రమంగా కోర్టు ఆర్డర్లను కూడా దాచిపెట్టి అక్రమంగా పర్మిషన్లు తీసుకొని అక్రమంగా నిర్మిస్తున్నటువంటి అక్రమాలను మేము ఆపమని రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము హైకోర్టు నుంచి
స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తున్నారు. మేము మున్సిపల్ అధికారులకు వచ్చి విన్నవించుకున్నాము. సార్ స్టేటస్ కో ఉంది సార్, మాకు రక్షణ కల్పియండి సార్, అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి సార్ అని చెప్పి కూడా కాలయాపన చేస్తూ మాకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే కారణం చేత అక్కడ మాకు ఆర్డర్లు ఇవ్వకుండా పోలీస్ వ్యవస్థకు లెటర్ రాయకుండా ఆపుతున్నారు. దయచేసి ఈ అక్రమ నిర్మాణాలను భూ కబ్జాదారులను అడ్డుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మున్సిపల్ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను మేము పాదాభివందనం చేసి కోరుకుంటున్నాము. ఈ భూ కబ్జాదారుల వల్ల, ఈ రఘువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళ వల్ల, ఈ కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళ, సిద్ధులు లాంటి వాళ్ళ, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. మున్సిపాలిటీ పిర్జాదిగూడ మున్సిపాలిటీకి చెడ్డ పేరు వస్తుంది. పిర్జాదిగూడ మున్సిపాలిటీ మేయర్ జక్క వెంకటరెడ్డి హస్తం మాకుంది, మాకు ఆయన అండదండలు ఉన్నాయని చెప్పి రఘువర్ధన్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడు. సార్ జక్క వెంకటరెడ్డి గారు, దయచేసి మీరు ఇందులో అందరికీ న్యాయం చేయవలసిందిగా, ఒక ప్రజాప్రతినిధి అందరికీ న్యాయం చేయవలసిందిగా మేము మీకు పాదాభివందనం చేసి తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే కేటీఆర్ గారికి మంచి పేరుంది, కేసీఆర్ గారికి మంచి పేరుంది. దయచేసి జక్క వెంకటరెడ్డి గారు, మీరు కేసీఆర్ గారి పేరు ఖరాబ్ చేయడం కానీ కేటీఆర్ గారి పేరు ఖరాబ్ చేయకండి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే, దేశంలోనే, ఈ రాష్ట్రం ప్రపంచ దేశాలలో మంచి పేరు తెచ్చుకుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. దయచేసి జక్క వెంకటరెడ్డి గారు, మీరు కేసీఆర్ గారికి అన్యాయం చేయకండి, కేటీఆర్ గారికి అన్యాయం చేయకండి, ఈ అక్రమాలకు సపోర్ట్ చేయకండి. దయచేసి మీకు విన్నవించుకుంటున్నాం. మా విన్నపం ఒక్కటే, హైకోర్టు నుంచి తీసుకొచ్చినటువంటి స్టేటస్ కోని ఇంప్లిమెంట్ చేయమని, అలాగే ఇప్పటికైనా ఈ ల్యాండ్ని సర్వే చేయించి సర్వేలో ఎవరిదైతే వాళ్ళకి ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాము. సర్వేలో మా ల్యాండ్ కాదని తెలిస్తే మా పేపర్లన్నీ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి మేము క్షమాపణ కోరిక మేము వెళ్ళిపోతామని ఈ పత్రికా సమావేశంగా మేము విన్నవించుకుంటున్నాం. వాళ్ళు దానికి సిద్ధమేనా? మేము సర్వే చేయించడానికి సిద్ధంగా ఉన్నాం, సర్వేకు మేము సిద్ధంగా ఉన్నాం. సర్వే చేయించడానికి భూ కబ్జాదారు హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి. అక్రమ కట్టడాలను వెంటనే, అక్రమ కట్టడాలపై వెంటనే, భూ కబ్జాదారులపై వెంటనే, భూ కబ్జాదారులపై వెంటనే, భూ కబ్జాదారులపై వెంటనే, భూ కబ్జాదారులపై వెంటనే హైకోర్టు ఆర్డర్ను, 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 అక్రమ నిర్మాణాలపై వెంటనే, అక్రమ నిర్మాణాలపై వెంటనే, అక్రమ నిర్మాణాలపై వెంటనే, కబ్జాదారులపై వెంటనే సిగ్గు 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 కబ్జాదారులపై చర్య తీసుకోవడం సిగ్గు సిగ్గు, కబ్జాదారులపై చర్య తీసుకోవడం సిగ్గు సిగ్గు, సిగ్గు 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 సిగ్గు, కబ్జాదారులపై చర్య తీసుకోవడం సిగ్గు సిగ్గు, సిగ్గు 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 సిగ్గు, కబ్జాదారులపై చర్య తీసుకోవడం సిగ్గు సిగ్గు. భూ కబ్జాదారులపై వెంటనే, భూ కబ్జాదారులపై వెంటనే, భూ కబ్జాదారులపై వెంటనే, భూ కబ్జాదారులపై వెంటనే, భూ కబ్జాదారులపై వెంటనే అక్రమ కట్టడాలను వెంటనే అక్రమ కట్టడాలు వెంటనే, అక్రమ కట్టడాలు వెంటనే, భూ కబ్జాదారులపై వెంటనే, భూ కబ్జాదారులపై వెంటనే సిగ్గు 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 సిగ్గు, చర్య తీసుకోకపోవడం సిగ్గు సిగ్గు, చర్య తీసుకోకపోవడం సిగ్గు సిగ్గు, చర్యలు తీసుకోకపోవడం సిగ్గు సిగ్గు. హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించడం సిగ్గు 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 సిగ్గు, హైకోర్టు ఆర్డర్ ధిక్కరించడం సిగ్గు 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 సిగ్గు, హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించడం సిగ్గు సిగ్గు, హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించడం సిగ్గు సిగ్గు. భూ కబ్జాదారులపై వెంటనే, చర్యలు తీసుకోవాలి, భూ కబ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.